చూస్తున్నట్టు ఇవి నేను తెచ్చిన స్వీట్లో ఇది కాకుండా అవి ఇది కూడా తెచ్చాడు, కానీ ఏం బాగాలేదు, తినలేదు. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇప్పుడు చెప్పేస్తే బెటర్ కదా. మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నారు. మా అత్త లేదు, మా అత్త గది ముందు కూడా ముగ్గులు వేసుకుంటున్నారు. మేము ఉండే గది ముందు మాత్రం ముగ్గులు వేయట్లేదు. వాళ్ళ వాటి ముందు ముగ్గులు వేసి మళ్ళీ పువ్వులు కూడా చల్లి అంతా చేశారు. మా దాని ముందు వేయలేదు. నేను ఈ స్వీట్లు కొనగానే నిన్న మధ్యాహ్నం నేను ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు తినగా మిగిలిన స్వీట్లు నేను తింటున్నాను. కానీ కొబ్బరి తోటి లౌజం చేసింది మళ్ళీ ఇవ్వలేదు. 2 రోజులు అయిపోయింది వచ్చి, నేను రాకుండా చేసింది. ఇప్పుడే పాడైపోయి స్టేజ్ ఉంటే ఇప్పుడు ఇస్తుంది కావాలని. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ క్యారెట్ హల్వా ఇచ్చింది, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పాడైపోయినాక ఇప్పుడు ఇస్తుంది తినమని 2 రోజులు దాపెట్టుకుంటాను. తర్వాత ఏదైనా దాపెట్టుకుంటుంది ఇవ్వట్లేదు, పాడైపోయినప్పుడు ఇస్తుంది. మా డాడీ బర్త్డేకి స్వీట్లు తెచ్చారంట, అవి కూడా దాపెట్టుకుని ఇప్పుడు పాడైపోయి బూజు పట్టాక అవి ఇచ్చారు తిన్నాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటబ్బా మాకు ఇస్తున్న తినమని చేస్తే పిల్ల తినేస్తుంది, నేను తిన్నా అవి తినిచ్చి బూజు పట్టుకొని. అట్లనే పరిస్థితి. అయితే నేను వాళ్ళకి ఎన్నో లక్షల డబ్బులు ఇచ్చాను. పిల్లకి చెవులు కుట్టించినప్పుడు ఒక 20,000 ఇచ్చారట. అంటే అవి కూడా నా డబ్బులే. నేను ఒక 2 లక్షలు ఇస్తే నాకు ఒక 20,000 ఇచ్చి దానికంటే అప్పు అయిపోయారంట. 1,00,000 రూపాయలంట. ఇప్పుడు దాకా కట్టలేదంట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లకి చెవులు ఎప్పుడు కుట్టించి సంవత్సరాలు అవుతుంది. ఆడుకొని అవి వదిలేసి ఎందుకు అవి ఆడుకొని. దాని తర్వాత అప్పులు చేశారు, నా ఆస్తులన్నీ అమ్ముకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఉంటుంది 1,00,000 రూపాయలు ఇల్లు అమ్మినప్పుడు 1,00,000 రూపాయలు అప్పు కడతాం అనుకున్నాక వీళ్ళకి మా నాన్న ఏసీలు కొనేసారంట. అప్పుడు నుండి ఎవరైనా అప్పు కట్టుకుంటారు, ఏసీలు కొనుక్కుంటాడు, అప్పు లేదు పాడలేదు అని అబద్ధాలే. మళ్ళీ తర్వాత నెత్తి మీద భారాలు లేవు. పిల్లకి 20,000 ఇచ్చినప్పుడు భారం అయిపోయిందంట. 1,00,000 రూపాయలు అప్పు అంట. అయిపోయిందా? తర్వాత ఈశ్వరగాడు ఇంకో స్వామి వాళ్ళ బట్టలు కూడా ఏమైనా ఆరేస్తుంది, వాళ్ళ పనులన్నీ ఏమైనా వేసేస్తుంది. కానీ మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న వాళ్ళు మాత్రం మేము వచ్చేటప్పుడు మీ పనులు మీరే చేసుకోవాలి, మీ అమ్మ చేయదన్నారు. మొన్నటిదాకా మా అత్తకు అన్ని సేవలు చేసి పెట్టింది. తర్వాత ఈశ్వరు, ఆ తేజ, వాళ్ళు ఇంకో స్వామి, వీళ్ళ ముగ్గురికి టిఫిన్ వండి పెడుతుంది. 2 రకాల చట్నీలు, వాళ్ళకి బట్టలు, అన్ని పనులు వాళ్ళకి అన్నీ చేసి పెడుతుంది వాళ్ళకి. మాకు ఇవ్వాలంటే మాత్రం నచ్చదు. ఏందో మనుషులు మా వాళ్ళు అర్థం అంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్. నేను నా పిల్లలు అనేసరికి మాత్రం నచ్చదు అసలు. ఏంటవి ఇంకంటిస్తుంది మొత్తము. నీ డ్రెస్ పాడవుతుందా? బయట ఒంటికి రాసేసుకున్నావు పాయే డ్రెస్ వేస్ట్, ఇంకా పక్కన పడేయడమే. అరే చూడు, ఇక్కడ చూడు, బట్టలు కంటించుకోకమ్మ, ఇప్పుడే డ్రెస్ మార్చాను. అదే తింటే ఆడ పడే కొంచెం పిల్లోడు ఇంట్లో పెట్టుకున్నారు కదా, ఆమె అంటే నైటీల మీద చెప్ప పట్టుకుని వెళ్ళిపోతుందంట. మళ్ళీ ఆవిడ అనాథాశ్రమంకి వెళ్ళిందంట. ప్రస్తుతానికి ఆ ఇంటికి తాళం వేశారు. అండ్ మా తమ్ముడు ఫ్రెండ్ కూడా ఇప్పుడు మా తమ్ముడు పూజ చేసుకుంటున్నాడు కదా, ఆ గదికి పూజ అయిపోయాక మాల అయిపోయాక ఆ గదికి రెంట్కి వచ్చేస్తుందట. ఇక్కడే ఉంటుంది ఆమె కూడా. ఇంకా కెన్ యూ సీ? అవి కనబడుతుందా నీకు? అవి ఏమనుకు ఎన్ని శాపనాలు పెట్టించుకుంటూ
అవి ఏం కాదు, వదిలే, నేను క్లీన్ చేస్తాను. చీటెట్టి తొందరగా. నేను చేస్తా, వదిలేసాను. పాప నన్ను చూడు, నువ్వు బయట ఆడుకో, నేను చేస్తా క్లీన్. టెడ్డమ్మా నువ్వు బయట ఆడుకో, నేను క్లీన్ చేస్తా. సర్లే అవి వదిలే, చిన్నపిల్ల కదా, నేను క్లీన్ చేస్తా, వదిలే. బయట ఆడుకో. వాటర్ తీసుకురా. అరవకమ్మా, నేను చేస్తా, వదిలేసే. చేతులు జాగ్రత్త, సబ్బుతో కడుక్కో వీలైతే. ల్యాప్టాప్ అమ్మా, అక్కడ పనికిరాని క్లాత్ ఉంటుంది, తీసుకురా. అమ్మా పనికిరాని బట్టలు ఉన్నాయి చూడు. అమ్ము ఇది ఉందా, బకెట్ ఉందా? బకెట్లో పనికిరాని క్లాత్ ఉంది, మొన్న నీకు నేను పెట్టానే. ఏదమ్ము? అదే ఫస్ట్ దీని మీద నీళ్ళు పోయి చెప్తా కొన్ని. లేక చెప్తా, అగో దాంతో రుద్దే. అమ్ము అలా కాదు, అలా కాదు, అలా కాదు, అలా కాదు. టెడ్డీ నా మాట ఏంటి తల్లి? టెడ్డీ నీ చేతులు నాశనం అయిపోతే నీ చేతులు నరికేస్తారు, నీకు ఓకేనా? నేనేం చెప్తున్నా టెడ్డీ, దాంతో అన్నట్టు చేతితో ఎందుకు అంటున్నావు? టెడ్డీ దాంతో టెడ్డీ దాన్ని నన్ను టెడ్డీ దాని మీదకి దాని మీదకి ఇంకా నువ్వు నేను ఇచ్చింది అది ఫోన్ కాల్లో పడి వచ్చిన రుద్దు అంతే, దాని మీద కాలే కరెక్ట్గా. అమ్ము దాని మీద కాలే. అది ఆడు గాయం, ఆడు పిల్ల, ఆడు అయిపోయి చిన్నదానికి మీ నాన్నకి అందరికో. ఇంకొంచెం వాటర్ చిమ్మి మళ్ళీ అట్లనే చాలు. కానీ నీ చేతి కంటింది పోదు, చూసుకో. నేను చెప్తున్నా చేతితో వద్దంటే నువ్వు చాలు అనేసే చాలు. కానీ నీ చెయ్యి ఎందుకు పెట్టావు? నీ చేతి చూపి, డ్రెస్ కంటిచ్చేసుకుంటావు, నీ చేతి పోదు. తుడుము. అవి చేతి కంటితే పోదు, అవి నువ్వు కూడా అట్లనే చేస్తున్నావు. చాలు వదిలే. డాడీకి మళ్ళీ మగ్గుతో నీళ్ళు చేయగడుక్కుంటాడు టెడ్డీ. ప్లీజ్ 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 అవి ప్లీజ్ చేతులు కడుక్కో, అవి పిల్లోడు ముట్టుకుంటావు కదా నువ్వు, క్రిములు ఉంటాయి. అమ్మ నీ చేతులు చూపి, ఇట్రా ఇలా పెట్టు, ఇలా ఓపెన్ చేయ చేతులు, ఇలా ఓపెన్ చేయ చేతులు చూపిరా. అబ్బాబ్బాబ్బా వద్దొద్దు, సబ్బుతో కడుక్కోప చేతులు వెళ్ళి. డాడీకి కూడా మగ్గుతో మగ్గులో ఉన్న నీళ్ళని కనీసం ఆ మగ్గిటి డాడీకి చాలు. బయటికి వెళ్ళవా? అయ్యో తమ్ముడు సబ్బది వేసింది. మర్చిపోయా, తమ్ముడు సబ్బుకి ఇంకంటితే ప్రమాదం. వద్దు, తమ్ముడు సబ్బు వాడొద్దు, వేరే సబ్బు తీసుకో, తమ్ముడు సబ్బు వద్దు. డాడీ కొన్ని నీళ్ళు ఇవ్వ, చేయగడుక్కుంటాడు. బయట చేసుకో, మగ్గుతో నీళ్ళు డాడీకి కొన్ని. సరే బయటికి వెళ్ళి కడుక్కో, అవి సబ్బు నీళ్ళు. పిల్లోని పట్టుకో, పడిపోతున్నాడు కింది. అరే ఉండట్లేదే, కాలు అడ్డం పెట్టి ఫోన్ పక్కన పెట్టు. సరే నువ్వు వీడియో తీయతే, నేను చూసుకుంటా పిల్లోని. పాపం ఇందాక వీడియోలో రికార్డ్ అయింది, తిడు అంటుంది పిల్ల, భయపడుతుందిరా. చూపిస్తా చూడు.